హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు బాల్ చైన్ యూస్ చేసి చేసుకునే వర్కౌట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ కలర్ థ్రెడ్, నెక్స్ట్ బాల్ చైన్ అండ్ స్టోన్ లైన్, గ్రీన్ కలర్ కుందన్స్, వైట్ పూసలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వర్క్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అవుట్లైన్గా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది చూపిస్తున్నాను చూడండి. చాలామంది కుందన్స్ ఐరన్ చేయడం చూపించండి అంటున్నారు ఊడిపోకుండా. అది ఎలా అంటే, మనం వర్క్ అంతా చేసుకున్న తర్వాత 24 hours తర్వాత అది మొత్తం డ్రై అయిన తర్వాత దాన్ని క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పి దాని మీద ఒక పేపర్ వేసి ఐరన్ చేయండి. అలా చేస్తే మీకు కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైన్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, గొలుసు కుట్టు. నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తున్నాను చూడండి. మొత్తం కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మనం ఫస్ట్ గ్లూ అటాచ్ చేసుకుని బాల్ చైన్ అనేది ఒకటి అటాచ్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గ్లూ అటాచ్ చేసుకుని ఇక్కడ వైట్ స్టోన్ లైన్ అనేది అటాచ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ బాల్ చైన్ అనేది అటాచ్ చేయాలి, అది కూడా చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు బాల్ చైన్. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ పెన్సిల్తో మార్క్ చేసుకుని ఉంచుకున్నాను డిజైన్. దాని మీద మనం గ్లూ అటాచ్ చేసుకుని బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓవరాల్గా చైన్ అనేది బాల్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి మనం గ్లూ పెట్టిన దాని మీద. కుందన్స్ అటాచ్ చేయడానికి నేను ఇక్కడ గ్లూ అటాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకుని మొత్తం అటాచ్ చేసుకోవాలి డిజైన్ మొత్తానికి. ఓవరాల్గా కంప్లీట్ అయింది కదా అటాచ్ చేసుకోవడం. ఇప్పుడు వైట్ పూసలు తీసుకుని నేను చూపించే విధంగా అక్కడక్కడ కుట్టుకోండి ఫ్రెండ్స్ వైట్ పూసలు అనేవి.
విధంగా ఓవరాల్గా వైట్ పూసలు అన్నిటిని ఎక్కించుకొని ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ కుందన్ చుట్టి బాల్ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి. మనకి కరెక్ట్గా 12 to 13 బాల్స్ అనేవి కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కింద. అవి కట్ చేసుకుని కుందన్ చుట్టూ అటాచ్ చేయాలి. మీరు ఒకసారి ఆ బాల్ చైన్ అనేది నొక్కండి మధ్యలో, అప్పుడు అది ఈ షేప్లో కుందన్ షేప్లోకి అవుతుంది. అప్పుడు మీరు ఈజీగా అటాచ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి కుందన్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓవరాల్గా అటాచ్ చేసుకున్నాం కదా. ఈ గ్లూ అనేది బాగా ఆరిన తర్వాత మీరు ఒక నీడిల్ తీసుకుని ఇవన్నీ ఊడిపోకుండా టాకాలు వేసుకోండి మొత్తం ఓవరాల్గా డిజైన్ మొత్తానికి. ఈ కుందన్ చుట్టూ ఉన్న బాల్ చైన్కి మొత్తం అన్ని వీటిని మనము ఇలాగా నీడిల్ తీసుకుని కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ కుట్టి చూపించాను కదా, ఇదే విధంగా మీరు బ్యాక్ నెక్ కూడా హ్యాండ్స్కి ఓవరాల్గా ఇదే డిజైన్ కుట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా, డిజైన్ కంప్లీట్ అయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓవరాల్గా డిజైన్ కంప్లీట్ అయింది కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్ అనేది.